వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఉదయకాల సమయంలో కీర్తన 89:28. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. ఎవరితో గురించి దేవుడి మాట మాట్లాడుతున్నాడంటే దావీదు గురించి మాట్లాడుతున్నాడు. ప్రజలందరినీ దేవుడు 2 రకాలుగా చేశారు. ఒకటి దావీదు లాంటి వారు, రెండవది దావీదు లాంటి వారు కానివారు. దేవుడు దావీదుని ఎంత ప్రేమించాడో దావీదు వంటి మనసు కలిగిన వారిని కూడా అంతే ప్రేమించాలని ఆశపడుతున్నాడు. అందుకని ఈ కీర్తన అంతా కూడా దేవునికి దావీదికి మధ్యలో ఉన్న ఆ గొప్ప సంబంధాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకని దేవుడు అక్కడ అంటున్నాడు, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను అంటున్నాడు. నిజమే, దేవుడు ప్రతిరోజు కూడా తనకిష్టమైన వారిని కనుగొనాలని ఆశపడుతున్నాడు. 20వ వచనంలో నా పరిశుద్ధ తలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. ప్రతి దినము ఉదయాన్నే మనము లెగవక ముందే మన ఇంట్లోకి మన పడక దగ్గరికి ప్రభు వచ్చి పరిశుద్ధ తైలాన్ని పట్టుకొని ఆయన సిద్ధంగా ఉంటాడంట. ఎవరైతే వేకువనే ఆయన్ని స్తుతించి ఆయన్ని ప్రేమించి ఆయన గణపరిచి ఆయన కొరకు జీవించాలని ఆశపడతారో అట్టి వారి మీద ఆయన అభిషేక తైలం పోసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాన్న ప్రియ సహోదరుడా సహోదరి, నీకు కూడా ఈ అవకాశం ఉంది. ప్రతి దినము నిత్య సహవాసము దేవునితో నువ్వు కలిగి ఉండాలి. అందుకని ఈ కీర్తనను నిత్య కీర్తనని కూడా అంటారు. 89వ కీర్తన 1వ వచనములో మొట్టమొదట మనం చూసినట్లయితే యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. మొట్టమొదట నిత్య కీర్తి ఇక్కడ కనపడుతుంది. దేవుణ్ణి ప్రతి క్షణములో ప్రతి దినము కీర్తించి ఘనపరచటం అదెంతో గొప్ప విషయం. రెండవది 2వ వచనంలో కృప నిత్యము స్థాపింపబడుననియు. రెండవది నిత్య స్థాపన గురించి అక్కడ రాస్తున్నాడు. మూడవది 3వ వచనములో నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. మూడవది నిత్యము దేవుడు నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు. 4వది 89వ కీర్తన 28వ వచనం, నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నిత్యమైన తోడు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. 5వది చూస్తే 89వ కీర్తన 46వ వచనం, నిత్యము దాగి ఉందువా అంటూ కిందకు వచ్చేసినట్లయితే 22వ వచనంలో కూడా ఏ శత్రువును అతని మీద జయము నొందడు అంటూ ఇక్కడ దేవుడు 23వ వచనములో విరోధులను పడగొట్టేవాడుగా ఉంటున్నాడు. అనగా తన ప్రజలకు దేవుడు నిత్య జయాన్నిచ్చేవాడుగా ఉంటున్నాడు. 6వది మనం చూసినట్లయితే ఈ 89వ కీర్తన కిందకు వచ్చేసినట్లయితే దేవుడు దావీదు విషయంలో ఏం చేశాడో మన జీవితంలో కూడా అదే చేసేవాడుగా ఉంటున్నాడు. అందుకనే చూడండి, కిందకు వచ్చేసినట్లయితే 45వ వచనంలో అతని యవ్వన దినముల గురించి చెప్తూ కిందకు వచ్చేస్తే 47, 48, 49 వచనాలు చూసినట్లయితే నిత్యమైన దేవుడిగా ఉంటూ బలవంతులందరి చేతిలో నుంచి విడిపించేవాడుగా ఉంటున్నాడు. ఇది నన్ను ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో కూడా నీకు కావలసిన బలాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. బలహీనమైపోయావేమో, నువ్వెంతో కృంగిపోయావేమో, దేవుడు నిత్యము కూడా కృపనిస్తాడు, సత్యాన్ని ఇస్తాడు. అంతేకాదు 35వ వచనం చివరి మాట, సూర్యుడున్నంత కాలము నా సన్నిధి ఉంటుంది అంటున్నాడు. నిత్యమైన సన్నిధిని ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది 6వది. 7వది చూస్తే 89వ కీర్తన 52వ వచనము, యెహోవా నిత్యము స్తుతి నందును గాక. 7వది మనం చూస్తే నిత్య స్తుతి కనపడుతుంది. నిత్య కీర్తితో మొదలై నిత్య స్తుతితో ఈ కీర్తన ముగించబడుతుంది. అనగా ఎక్కడ చూసినా నిత్యము నిత్యము. నిజమే, దేవునితో మన అనుబంధము, మన ప్రేమ, మన సహవాసము అది నిత్యమైనదిగా ఉన్నప్పుడు దేవుడు ఎంతో దీవిస్తాడు, సంతోషిస్తాడు, ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, తాత్కాలికమైన సహవాసం, తాత్కాలికమైన ప్రేమ, ఏదో అవసరమైనప్పుడే భక్తి, ఏదో ఆదివారమే దేవుని మీద ప్రేమ అలా చూపించినట్లయితే ఎన్నో నిత్యమైన దీవెనలు నువ్వు పోగొట్టేవాడుగా ఉంటున్నావు, కోల్పోయేవాడుగా ఉంటున్నావు. ఈ దినం నుంచే దావీదులాగా నువ్వు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ నిత్యము ఆయన గురించి ఆలోచిస్తూ ఆయనను ఘనపరిచేవాడుగా ఉంటే దావీదుకిచ్చిన ఈ నిత్య దీవెనలు
నీకు కూడా దేవుడిస్తాడు. నీ జీవితంలో గత సంవత్సరం అంతా ఏది పోగొట్టుకున్నావో దుఃఖపడొద్దు. నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోకుండా తిరిగది నీకు ఇస్తాడు, రెండంతలుగా ఇస్తాడు. ఈ దినమంతా నీ ప్రయత్నాల్లో విజయం ఇస్తాడు. నీ యొక్క ప్రతి విషయంలో, ప్రయాణాల్లో, పరీక్షల్లో, నువ్వు వెళ్ళే పనుల్లో కూడా ఈరోజు దేవుడు నిత్యమైన అనుభవాన్ని నీకు ఇచ్చి సహాయం చేసి నీ కోరిక సఫలపరిచి, నీ ఆశను తృప్తిపరిచి, నిన్ను స్వస్థపరిచి, సమాధానపరిచి, గొప్ప విజయం ఇచ్చేటట్లుగా ప్రభు నీకు సహాయం చేయాలని నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రభువైన క్రీస్తు నామంలో నీ పాదాలు వందనాలు. దావీదు విషయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నావో నిత్యమైన అదే ఆలోచనలు, దీవెనలు ప్రభువా ఈ మాటలు వింటున్న వారికి కూడా మీరు దయచేసి ఈ వేకువనే ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ వారి సమస్య, అక్కర, శోధన ఏదైతే ఉందో ఇప్పుడే ప్రభువా వాటిని తీర్చి వారికి సహాయం చేసి నడిపించండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, క్షేమం ఇవ్వండి. దేని కొరకు ఎదురు చూస్తున్నారో ఈ దినమే వారు పొందుకున్నట్లుగా వారి పనులు, ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో అన్నిటిని కూడా సఫలం చేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము